హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గ్రామీణ విద్యుత్ సంస్థలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సో దాని గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం పూర్తి యొక్క డీటెయిల్స్. అంటే మనకి సబ్ స్టేషన్స్ ఉంటాయి కదా, వీటిల్లో ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో కూడా శాలరీ అనేది ఉంటుంది. ఆఫ్టర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే ఇస్తారు. ఇది ఎన్టీపీసీ లిమిటెడ్ ఉంటుంది కదా, సో ఈ ఎన్టీపీసీ లిమిటెడ్లో అయితే మనకి జాబ్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో ఫస్ట్ అది ఒకటి చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. సో ఇక్కడ చూసేయండి, మనకి ఎన్టీపీసీ లిమిటెడ్ అని ఉంది కదా, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అని. సో అది అయితే మనకి ఇక్కడ చూడండి ఏమిచ్చారు. ఎన్టీపీసీ లిమిటెడ్, ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ విత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అంటే మనకి ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ ఆఫీసర్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 50 పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఇక్కడ 50 పోస్టులకు వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 ఇయర్స్, అంటే టోటల్ ఏజ్ కలుపుకొని ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ అంతా ఏమి ఇవ్వలేదు. టోటల్ ఏజ్ కలుపుకొని 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండే మేల్ క్యాండిడేట్ అయినా ఫీమేల్ క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పే స్కేల్ పర్ మంత్ రెమ్యునేషన్ ఎంత అంటే స్టార్టింగ్ 30,000 అంట. స్టార్టింగ్ 30,000 నుంచి 1,20,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుందంట. సో మనకి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. వర్క్ ఎలా చేయాలి, ఎలా ఉంటుందని చాలామందికి డౌట్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళైతే మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో స్టార్టింగ్ పర్ మంత్ రెమ్యునేషన్ ఎంత అంటే 30,000, అదొకటి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు, ది పోస్ట్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో వాళ్ళకైతే ఇది లేదు, మిగతా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ ఒకటి అప్లోడ్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఆల్ ది క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ వైల్ అప్లయింగ్ అనేది ఇచ్చారు కదా. సో ఫస్ట్ 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్, మార్క్ షీట్ ఫర్ నేమ్ ఆఫ్ డిఓబి ప్రూఫ్ అనేది ఇచ్చారు. సో 10th క్లాస్ మార్క్ షీట్ అనేది ఉండాలి. అండ్ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు రెండు ఉండాలి. సో కొంతమందికి ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు అనేది ఉండదు కదా, వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు ఉండాలి. సో అదొకటి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీస్ అనేది ఇచ్చారు. సో మనకి అవన్నీ ఉంటాయి కదా సెమిస్టర్ వైజ్గా, ఆ మార్క్ షీట్స్, మనకి మైగ్రేషన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్కి. సో వీళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలంట. ఓబీసీ వాళ్ళకి ఎన్సీఎల్ సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ ఫార్మెట్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఇయర్ మనకి అంటే ఇప్పుడు ఓబీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్స్ ఉంటారు కదా, ఈ నాన్ క్రీమీ లేయర్స్ వాళ్ళకి ఏంటంటే 2024, 2025 మధ్యలో ఉండేది వీళ్ళకి యూజ్ అవుతుంది. ముందుగా ఉండే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అంతా యూజ్ కావంట. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రీమీ లేయర్స్ వాళ్ళకి. సో అదొకటి. సో చూసుకోండి, ఓబీసీ క్యాండిడేట్స్ కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి, అదొకటి. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు అంటే మనకి అన్ని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలంట. ఇంకేమైనా మీరు అప్లై చేయకపోయారు అనుకోండి, ఒకటి అప్లోడ్ చేసి ఇంకొకటి అప్లోడ్ చేయకుండా ఉంచేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారంట వీళ్ళు. సో రిజెక్ట్ చేసేస్తారు కాబట్టి కరెక్ట్గా అప్లై చేసేటప్పుడు సరిగ్గా అప్లై చేసుకోండి. ఇంకా ఏమి ఇచ్చారంటే
వీళ్ళ యొక్క జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు. జనరల్ కండిషన్స్కి వచ్చేసరికి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓన్లీ ఇండియా వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ ఎవరైనా సరే. ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫార్మేట్ మనకి యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్ రికగ్నైజ్డ్ అండ్ అప్రూవ్డ్ ఇండియా. సో మీ సర్టిఫికేట్స్ అనేది యూనివర్సిటీ నుంచి వచ్చినవి ఉంటాయి కదా, అవైతే ఖచ్చితంగా అప్రూవ్డ్ అయినవి మాత్రమే ఉండాలి. డమ్మీ డాక్యుమెంట్స్ అంతా ఏం పెట్టకండి. సో మీకు రిటర్న్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదొకటి. అండ్ ఇంకొకటి ఏజ్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీకు చూస్తారు. అవన్నీ కూడా ఈ జనరల్ ఇది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదవండి, తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు హౌ టు అప్లై అని ఇచ్చారు కదా. ఆ హౌ టు అప్లై వచ్చేసరికి ఏంటైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ లాగ్ ఆన్ టు అవర్ వెబ్సైట్ అని ఇచ్చారు. అంటే మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా లాగ్ ఆన్ టు వెబ్సైట్ careersntpc.co.in ఉంది కదా, ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సో అయితే డైరెక్ట్గా ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో విజిట్ కెరీర్ సెక్షన్. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే విజిట్ కెరీర్ సెక్షను www.ntpc.co.in అప్లయింగ్ అనేది ఇచ్చారు. no other means mode of application shall be accepted. సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము. నో అదర్ అప్లయింగ్ అనేది ఇచ్చారంటే ఇంకే అదర్గా అప్లై చేసినా సరే రిజెక్ట్ చేసేస్తాము మీ యొక్క అప్లికేషన్ అని అయితే అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్టీపీసీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ బౌన్సింగ్ బ్యాక్ ఎనీ ఈమెయిల్స్ అండ్ ద క్యాండిడేట్స్ ఇచ్చారు. సో క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ ఆర్ రిక్వైర్డ్ టు పే నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ ఆర్ 300 అయితే ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ ఫీజు గాను వీళ్ళు 300 అనేది పే చేయమంటున్నారు. ఇది అంటే నాన్ రిఫండబుల్, రిఫండబుల్ అంతా ఏముండదు. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే పేమెంట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అయితే ఇచ్చారు. సో మనకి స్టేట్ బ్యాంక్కి వెళ్ళి ఒక డీడీ తీసుకుని ఆఫ్లైన్ మోడ్లోనే ఇది అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చారు. సో దీనికి మీరు సెండ్ చేయొచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది. అండ్ పేమెంట్ ఇన్ ఆన్లైన్ మోడ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఆఫ్లైన్ మోడ్ ఒకటి, ఆన్లైన్ మోడ్ 2 విధాలు కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, డేట్ ఎప్పుడు ఆల్రెడీ మనకి నవంబర్ 26న స్టార్ట్ అయిపోయి నవంబర్ 26న స్టార్ట్ అయ్యి అండ్ మనకి డిసెంబరు ఎప్పుడు 10th వరకు డేట్ ఉంది. మనకి మంత్ డిసెంబర్ 10th లోపు ఎప్పుడైనా సరే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది వీళ్ళ యొక్క వెబ్సైట్ ఉంది కదా, www.ntpc.co.in ఉంది కదా, ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అనేది యూస్ చేసుకోండి, మిస్ కాకండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.